మన భారతదేశమే కాదు. దీని వేళ్ళు ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నాయి. అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా లేదంటే ఒక దిగ్భ్రాంతితో చూస్తున్నటువంటిదని అనుకోవచ్చు. స్కాములు చేయడం జగన్మోహన్ రెడ్డికి కొత్త కాదు. వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆయన ఏ విధంగా మట్టిని లేదంటే భూమిని, ఆకాశాన్ని అన్ని ఎట్లా సంపాదించుకోవాలో, ఎంత అవినీతి చేయాలో అందుట్లో అందవేసినటువంటి చెయ్యి కాబట్టి పుస్తకాల్లో కూడా వాళ్ళ నాన్నగారి పేరు రాశాడు. కానీ ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఆయన ముఖ్యమంత్రిలా ఉన్న తర్వాత ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలకి అంటే అదేదో హార్వర్డ్ యూనివర్సిటీనో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీనో ఒక కాలేజ్ లెవెల్ స్టూడెంట్స్ కి రాస్తే వీళ్ళకి ఒకటో తరగతి నుంచే రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒక రాజకీయ నాయకుడు సహజంగా ఎవరైనా సరే తప్పులు చేస్తూ ఉంటారు, లేదంటే అవినీతి చేసే వాళ్ళని చూస్తుంటాం. ఇంత దారుణంగా మనుషుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి హత్య రాజకీయాలు చేస్తూ ఏ విధంగా అయినా సరే నాకు ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు, రాష్ట్రంతో సంబంధం లేదు, నన్ను నమ్మిన ఓట్లు వేసినటువంటి వాళ్ళతో సంబంధం లేదు, నా వెనక నించిన నా నాయకులతో కూడా నాకు సంబంధం లేదు, నాకు కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు, ఆ డబ్బు కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పని ఈ రకంగా అవినీతికి, అకృత్యాలకి, అరాచకాలకి, దుర్మార్గాలకి, దోపిడీలకి మార్గదర్శకంగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఫస్ట్ తరగతి నుంచి పాఠ్య పుస్తకాంశంలో చేర్చిన ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు ఈ మధ్య కదా ఎన్సీఆర్టీ ఒక ఉదాహరణ. వాళ్ళు బాబర్ చేసినటువంటి అకృత్యాలని, అక్బర్ చేసిన ఔరంగజేబుని ఏ విధంగా అయితే 8th క్లాస్ సోషల్ స్టడీస్ లో పెట్టారో ఆ విధంగా అవినీతి ఎకానమీ దాంట్లో కూడా వీళ్ళది పెట్టాల్సి వస్తుందేమో. చాలా దురదృష్టకరమైంది. ఇంకొక మనం అసలైన కేసుకి సంబంధించి మాట్లాడుకోవాల్సి వస్తే మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీరియస్ గానే ఉంది. ఇప్పుడేదో కొత్తగా సీరియస్నెస్ ఏం చూపించడం లేదు. కానీ ఈడీ మొదట్లో ఇది ఎప్పుడైతే ఇట్లా పార్లమెంట్ వరకు వెళ్ళిందో, ఇక్కడ సీట్ ఏర్పాటు జరిగిందో అప్పటి నుంచి కూడా ఈడీ తన పాత్రను పోషిస్తూనే ఉంది. ఇప్పుడు మరింత కీలకంగా కూడా ఇప్పుడు సిట్ ఇచ్చిన వల్ల మనం మరింత కీలకంగా పోషిస్తారు. మనం ఒక స్ట్రాటజీ ఇందాక నుంచి మనం ఏ విధంగా సిట్ స్ట్రాటజీ అని చెప్పి అనుకుంటున్నామో ఈ కేసుకి సంబంధించి చూస్తే కూడా అసలు ఇందులో నాకు తెలిసి చాలా అరుదైనటువంటి స్కాములు ఉంటుందండి. ఇది ఐఐటీలు చదువుకున్నటువంటి విద్యార్థులు, అంటే ఐఐటి చదువుకొని ఉద్యోగాలు స్టార్టప్లు పెట్టుకున్న వాళ్ళని కూడా ఇందులో తీసుకొని వచ్చి అటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఒకటైతే గనక ఇట్లా 50 కోట్ల నుంచి 60 కోట్లు ఇప్పుడు మనం చూస్తుంది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటాం కదా, అంటే పైన కనిపిస్తున్నటువంటిది అది అంతే. ఇంకా లోతుగా నిజంగా తీస్తే కనుక చాలా లోతైనటువంటి వ్యవహారం దీంట్లో ఉంది. డిస్టిలరీలు కానివ్వండి ఇంకా వస్తాయి, అవన్నీ ఎక్కడా పోలేదు. ఇది ఆరంభం మాత్రమే. మిథున్ రెడ్డి అరెస్ట్ అప్పుడు మేము అదే స్పష్టంగా నేను చెప్పింది, ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడు ఫారిన్ లో ఉన్నటువంటి కేసుకి సంబంధించిన వాళ్ళందరినీ బయటపెడుతున్నారు. నిన్న జగతి మన భారతీయ సిమెంట్స్ లో సంబంధించి ఆయన ఎవరైతే శాశ్వత డైరెక్టర్ లాగా ఉన్నాడో ఆయన గోవిందప్ప, బాలాజీ గోవిందప్ప అనేది, ఎందుకు వీళ్ళు దేవుడి పేర్లు పెట్టుకొని ఇట్లా చేస్తారో అర్థం కాదు కానీ శ్రీరామ. సో అట్లాంటి వ్యక్తి శాశ్వత డైరెక్టర్ లా ఉన్నాడు. అతను కీలక సూత్రధారి. ఇక్కడ సీఎంఓలో అసలు ఆ, నిజంగా సీఎంఓలో జరిగినాయండి ఈ మీటింగ్లు, ఈ అవినీతి ఎక్కడ జరగల. ఇక్కడేమో భారతీయ సిమెంట్స్ కి సంబంధించి ఆ గోవిందప్ప అక్కడ ఆయన లవింగ్ చేస్తే సీఎంఓలో ఈ ధనుంజయ రెడ్డి కానివ్వండి లేదంటే ఈ మిథున్ రెడ్డి సాక్షిగా అక్కడ జరిగిన ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన ఈ అవినీతికి సంబంధించినటువంటి మీటింగ్లు ఇంత దారుణం అసలు. ఎంత మంది ఇప్పుడు ప్రాణాలను, ఇక్కడ కేవలం అవినీతే కాదు, మనం పదే పదే అనుకుంటున్నాం, కొన్ని వందలాది మంది వారి ప్రాణాలు కోల్పోయారు, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పుడు ఇంకా బట్ ఆన్ దిస్ నోట్ నిజంగా రాష్ట్ర పోలీస్ శాఖ ఎస్పెషల్లీ ద సిట్ ఎవరైతే రైట్. ఉన్నారో వారు కానివ్వండి ఇప్పుడు వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి. ఓకే. ఇంకొకటి ఈ విషయానికి సంబంధించి మనం అన్ని థ్రెడ్స్ ఎక్కడికి వెళ్తున్నాయి అంటే తాడేపల్లికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక పవన్ గారు నాకేమీ తెలియదు, మన సకల శాఖ మంత్రి, అప్పట్లో సకల శాఖ మంత్రి, ఇప్పుడు కూడా వాళ్ళ వైసీపీ విభాగానికి సంబంధించి అన్ని శాఖలకి కూడా స్పోక్స్ పర్సన్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక మాట అంటున్నాడు, పాలసీ దాంట్లో ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం అని. జగన్ హయాంలో స్పష్టంగా ప్రతి పాలసీ, మరీ ముఖ్యంగా లిక్కర్ పాలసీ సంబంధించి ప్రతి ఆల్ఫాబెట్, ఒక వర్డ్ కూడా కాదు, ప్రతి ఆల్ఫాబెట్, ప్రతి అక్షరము కూడా జగన్